మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకున్నాను అలా చేసుకుని ఏం చేస్తామని బెదిరింపులు కూడా బెదిరించారు సార్ నన్ను. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల 15 రోజులుగా ఒక అంగవికలాంగుడు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి తన అర్జీలు పెట్టుకున్నా గానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో తనకు న్యాయం జరగట్లేదని చెప్పేసి బాధితుడు మాతో వాపోతున్నాడు. అసలు ఎందుకు అర్జీ పెట్టుకుంటున్నాడు, అసలు ఏంటిది ప్రాబ్లము, అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, అలాంటి విషయాల గురించి బాధితుడితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు బాధితుడు. మీ పేరు ఏం పేరు? నా పేరు రాజు సార్. ఏంటి రాజు, అసలు ఏంటిది మీ ప్రాబ్లము? నువ్వు గత 15 రోజులుగా నువ్వు వచ్చి ఇక్కడ అర్జీలు పెట్టుకున్నా కూడా వీళ్ళు నీ అర్జీని స్వీకరించి నీకు ఎలాంటి న్యాయం చేయట్లేదని చెప్పేసి నిన్న మొన్న కొన్ని పత్రికలలో కానీ సోషల్ మీడియాలలో కానీ కొంచెం వైరల్ అయింది మీ న్యూస్. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నేను ఒక ఎకరం భూమి కొన్నా సార్ 2020లో. 2020లో నా కాడ పైసలు ఉంటే ఎవరు ఉండనియరని, ఎవరికి ఇచ్చిన మంచిగా ఉండదు అంటే ఉన్న భూమి ఉంటే నాకు ఇంత అంత ఎవరు నాకు కవులకి ఇచ్చుకున్నా కానీ ఇంత బియ్యం అవి వేస్తారు అన్నట్టుగా నేను 10,50,000 పెట్టి పెద్ద మన సమక్షంలో ఎకరం భూమి తీసుకున్నాను సార్. భూమి తీసుకున్న ఒకసారి పొలిసి ఇచ్చిండు. పొలిసి ఇచ్చి కాస్తులో నేనే ఉంటాను. అప్పటి కానించాలి నాకు 2020 కానించాలి ఇప్పటిదాకా నాకు రిజిస్ట్రేషన్ చేయడం లేకపోతే మళ్ళీ ఒకనాడు పెద్ద మనుషులు చెప్తా అంటే రేపు మబ్బ పెట్టిండు, రేపు మా పెద్ద మనుషులు చెప్పుడు, పెద్ద మనుషులు నాకు చెప్పుడు, దాన్ని ఇట్లా జరుపుకుంటా వచ్చింది సార్. మొన్న ఒకనాడు గట్టిగా నేను నిలదీస్తాడు, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేస్తావో చేయపని. నేను ఇప్పుడు నేను నాది మార్టిగేజ్ లోన్లో నేను పెట్టుకున్నా, ఇప్పుడు రావు, ఇప్పుడు నేను కట్టలేను, దేని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంతే అంటే నేను బయటకు వచ్చిన సార్. గతంలో మీకు ఎవరైతే భూమి అమ్మాడో ఆ వ్యక్తి అంటే ఆల్రెడీ అంటే మార్టిగేజ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి భూమిని మీకు అమ్మడం జరిగిందా? అప్పుడు లేదు. నేను కొన్నదప్ప అన్ని పట్టా పాస్బుక్ అన్ని చూపెట్టి అన్ని ఉన్నాయి. నేను కొన్నాక 2020 నేను కొంటే 2021లో పెట్టి తాకట్టు పెట్టిండు. తాకట్టు పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కోసపుచ్చుకుంటారు, మాకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకున్నాను అలా చేసుకుని ఏం చేస్తామని బెదిరింపులు కూడా బెదిరించారు సార్ నన్ను. బెదిరించిండు, మస్తు ఇబ్బంది టార్చర్ పెడతాను. అంతంత మాత్రం నా ఆరోగ్యం కూడా అంత మంచిగా ఉంటుంది సార్. నాకు నా రిజిస్ట్రేషన్ నా భూమి నాకు రిజిస్ట్రేషన్ చేస్తే అంతే సార్ నాకు. ఓకే, ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. ప్రస్తుతం అయితే మనము ఇక్కడ ఉన్నది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా బాధితుడు అర్జీలు పెట్టుకుంటాడు. అయితే తనకు ఎవరైతే భూమి అమ్మారో తను ఇతనికి రిజిస్ట్రేషన్ చేయట్లేదు, రిజిస్ట్రేషన్ చేయమని అడగా కూడా రోజులు వారీగా డేట్లు మారుస్తూ తనకు రిజిస్ట్రేషన్ చేయకుండా తనని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. అది భరించలేక తను ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు కావడం జరిగింది. అసలు ఈ రాజుని అడుగుదాము, తన కుటుంబ నేపథ్యం ఏంటిది, అసలు ఆ భూమి ఎందుకు కొనాల్సి వచ్చింది, అసలు ఏ కారణాల వల్ల తను రిజిస్ట్రేషన్ తనకు చేయట్లేదు, అలాంటి విషయాలు కూడా తెలుసుకుందాము. సార్ అయితే అప్పుడు మాకు 100 గొర్రెలు ఉండే సార్. గొర్రెలు ఉంటే మేము ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళ పిల్లలు అయ్యి పెళ్ళిళ్ళు అయినా వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసింది సార్. ఇక మా అమ్మ నాన్న నేను, నువ్వు నీకు కాలు లేవు కాబట్టిగా ఈ 100 గొర్రెలు నీ సొంతం, ఇవి ఎవరు రావాల్సిన అవసరం లేదు అని మా నాన్న మా తమ్ములో చెప్పిండు, మాకు చెప్పి పెద్ద మాటలో చెప్పిండు. సరే బాపు అని మా తమ్ముళ్ళు కూడా అన్నారు, అన్నకైతే మా తమ్ముళ్ళు కూడా అనేసినాక మా బాపు నాన్నబైన కుమారస్వామి 2020లో సార్ 2020లో చెరువులో గొర్రెల గడిపోయి అలా పడి చచ్చిపోయింది సార్. గుంటలో పడి చచ్చిపోతే ఈ గొర్రెను ఈ పైసలు ఉంటే గొర్రెను అమ్ముకున్నా సార్. గొర్రెను అమ్ముకుంటే 6 లక్షలు వచ్చినాయి సార్. మిగతా పైసలు అప్పు తెచ్చుకొని కొనుక్కున్నా సార్. దీని మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ తీర్పుకుంటా అన్నట్టుగా. అంటే ఇప్పుడు మొత్తం ఆ ల్యాండ్ కొరకు ఎంత పైసలు ముట్ట చెప్పావు? 9,30,000 ముట్టినాయి సార్. 9,30,000 మొత్తము పైసలని ముట్ట చెప్పావు? అన్ని ముట్ట చెప్పిన సార్. అందుకు ముట్ట చెప్పిన పెద్ద మనుషులు చెప్పిన ప్రకారం నేనున్నా సార్. పెద్ద మనుషులు చెప్పించే బాధ్యత నాది అన్నారు. వాళ్ళు చెప్పలే చేయలేదు. బాబు చెర్లబడి చచ్చిపోయాను సార్. చెర్లబడి చచ్చిపోతే ఈ పైసలు ఎవరికైనా ఉన్నా కానీ రోజులు మంచిగా లేవు. ఎవరికి ఇచ్చినా పెడతారు. ఇంత భూమి లాంటి జోబు ఇంత భూమి ఉంటే నాకు ఇంత కవులకి ఇచ్చినా కూడా నాకు అన్నం పెడతారు వాళ్ళు. ఇదంతా ఎందుకు పైసలు ఎవరు ఇయ్యరు అని భూమిని కూడా కొనుక్కున్నా సార్. పెద్ద మన సమక్షంలో 10,50,000 దారి చేసిండు. నేను 9,30,000 ఇచ్చిన, కొలిసి ఇచ్చిండు. ఇప్పుడు పైసలు ఎత్తుకపోతారని నేను భయపడితే ఇప్పుడు భూమి కూడా ఎత్తుకుపోయే దొంగలు తయారయ్యారు సార్. గందు వల్లనే పైసలు ఉంటే ఖరాబ్ అవుతాయని భూమిని కొనుక్కుంటే ఆడు ఉంటుంది అన్నట్టుగా, తునినా దున్నకున్నా ఆడు ఉంటుంది, పైసలు అయితే ఉండేయని ఉద్దేశంతో అది కొనుక్కున్నా సార్. అంటే ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారికి ఏమైనా అర్జీ పెట్టుకున్నారు? ఏ విషయం అంటే ఈ ల్యాండ్ విషయం రిజిస్ట్రేషన్ చేయట్లేదనా, లేకపోతే తప్పుడు ల్యాండ్ నీకు అమ్మాడనా? తప్పుడు ల్యాండ్ నాకు అమ్మాడాను సార్. తప్పుడు ల్యాండ్ అమ్మాడు.
అదే ఆ సర్వే నంబర్ గూడా రాసిండు సార్. రాసిండు గానీ వేరే కొత్తపల్లి ఈశ్వరమ్మ అనే పక్క పొంటి ఆమె సర్వే నంబర్ నాకు చీట్ చేసింది సార్. ఆ సర్వే నంబర్ తన భూమి నుంచి చేసుకున్న భూమి కాదది. పక్క పొంటి ఉన్నది కొత్తపల్లి ఈశ్వరమ్మ అనే ఆమెట సర్వే నంబర్ నాకు ఈ పేపర్‌లో ఏసిచ్చిండు సార్. స్టాంప్ పేపర్ మీద ఏసిచ్చిండు. వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే ఎవరైతే రాజుకు భూమి అమ్మాడో తనకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పక్కనున్నటువంటి సర్వే నంబర్ ఏసి అంటే భయాన కాగితం మీద అడ్వాన్స్ తీసుకునేటప్పుడు ఆ పక్క సర్వే నంబర్ ఏసి తనకు రాయడం జరిగింది. ఆ రాసిన తర్వాత మిగతా మొత్తము రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తానని చెప్పేసి ఈయన ఒప్పుకోగా, ఆ రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ చేయట్లేదని చెప్పేసి ఆ భూమి మరి అది వాస్తవమా? ఇది ఉందా? సర్వే నంబర్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు అసలు ఈ సర్వే నంబరు అనేది ఇది కాదు అని తనకు తెలవంది. తనకు తెలిసిన వెంటనే తను భయాందోళనకు గురి చెంది తన దగ్గరికెళ్ళేసి నాకు అమ్మిన ల్యాండ్ ఏంటిది? నువ్వు పెట్టిన కాగితం మీద ఎలాంటి సర్వే నంబర్ రాసావు? ఇది వేరుగా ఉంది అని ప్రశ్నించగా అక్కడ అతను నీ ల్యాండ్ నీకు ఇస్తాను. నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడు. కానీ ఆ సమయంలో గూడా ఈయన పెద్ద మనుషుల మధ్యలో ఒప్పుకోగా తను అంటే అగ్రీ అయిపోయి కొన్ని రోజులు ఆగాడు. అయినా గూడా తను ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాల్సిన ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఈ రిజిస్ట్రేషన్ చేయకుండా గత సంవత్సరం అంటే ఏదైతే 2020లో కదా! హ్మ్. 2020లో ఆయన అమ్మిన తర్వాత 2021, 22 ప్రాంతంలో ఆ యొక్క ల్యాండ్ అంటే తన పేరు మీద ఉన్నది దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ ల్యాండ్‌ని మార్ట్‌గేజ్ లోన్‌కి బ్యాంక్‌లో అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ మీద మార్ట్‌గేజ్ లోన్ ఉంది. ఆ లోను ఉండడం వల్ల ఇప్పుడు తను ఇతనికి రిజిస్ట్రేషన్ చేయలేడు. ప్లస్ ఎప్పుడైతే తను ఆ లోన్ కట్టిన తర్వాత అక్కడ బ్యాంక్ నుంచి ఇన్‌వాయిస్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయబడుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీని గురించి ఆ వ్యక్తిని అడిగినప్పుడు మరి తను ఎలాంటి సమాధానాలు చెప్తున్నాడు? మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అక్కడ పెద్ద మనుషులు గూడా అక్కడ సాక్షి సంతకాలు పెట్టారు. ఆ సాక్షి సంతకాలు పెట్టిన పెద్ద మనుషులను గూడా తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేని అంటున్నాడు? ఈ విషయాల గురించి తనని అడిగినప్పుడు మరి ఇన్ని రోజులు నాకొక గత 5 సంవత్సరాల నుంచి నాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. నేను ఆ భూమి మీదనే ఇతను బతుకుతున్నాడు. చేస్తున్నాడు. కానీ దానికి రుణమాఫీ గూడా అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ లబ్ధిని కూడా ఆ వ్యక్తే పొందాడు. అవునా గదండీ! ఆ! ఆ వ్యక్తే పొందాడు. రుణమాఫీ తనే తీసుకొని నాకేమిత్తలేడు సార్. పంట హ్మ్. రుణమాఫీ వత్తది గదా! యాసింగి వానాకాలం వత్తది గదా! హ్మ్. అవి గూడా తానే తీసుకుంటాను సార్. తనే అప్లై చేసుకుంటాడు. తనే తానే తీసుకుంటాడు. తీసుకుంటాను సార్. మహేష్ మరి మీకు రిజిస్ట్రేషన్ చేయలేదని జెప్పేసి నువ్వు అతని దగ్గరికెళ్లి అడిగినప్పుడు తను ఎలా మాట్లాడుతున్నాడు? తను ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? సార్ అంటాడు కదా సార్ అసలు పొద్దున పోతే సాయంత్రం కలవడు, సాయంత్రం పోతే పొద్దున కలవడు సార్. హ్మ్. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు సార్. ఓనాడు కలిసి మహేష్ బత్తిని తన పేరు బత్తిని మహేష్. బత్తిని మహేష్ ఏమైంది నా పరిస్థితి, నా పానం బాగుంటలేదు, నా ఆరోగ్యం బాగుంటలేదు అని పోయినా సార్. పోతే ఏం చేసిండు సార్ ఇట్లా గియాల వరకు పోయిన ఒకసారి ఇంటికొచ్చిండు సార్. గియాల వరకు పోతే వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది వాళ్ళంతా ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నాక వాళ్ళ భార్య ఒకసారి ఫోన్ చేయమంటే నేను ఫోన్ చేస్తే ఎత్తకపోతే ఆ భార్యని ఫోన్ చేయమంటే ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే మాట్లాడనిస్తే మహేష్ నా పానం మంచిగుంటలేదు. అంతంత మాత్రమే ఉంటాను. బాగుంటలేదు. నాకు రిజిస్ట్రేషన్ చేయాలి సార్ అంటే, రిజిస్ట్రేషన్ చేయాలని నేను అన్నా. అంటే అన్నాడు కదా! ఇప్పుడు నేను నా లోన్ మాఫీ కాలే. ఇంకా ఆగాలని చెప్పిండు. వద్దు మహేష్ నా పానం మంచిగుంటలేదు. నువ్వు ఎట్లైనా చేసి నాకు చేయాలి. లేకుంటే ఇంటి ముందు మంది సత్తా నేను బతికిన నాకు టెన్షన్ బీపీ పెరిగిపోతుంది. నా ఆరోగ్యం మంచిగుంటలేదు అని చెప్పిన సార్. చెప్తే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. నువ్వేం చేసుకో నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోపో అని బెదిరింపులకు ఎప్పుడన్నా బెదిరిస్తాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు కాళ్ళేనా అవిటివా అని నీకెవరు సపోర్ట్ చేస్తారో చూస్తా పో. నువ్వు ఎక్కడ సపోర్ట్ చేస్తారో చూస్తా పో అని ఈ మన సొసైటీ బ్యాంకు చైర్మన్ అధ్యక్షుడు. సహకార సంఘ సహకార అధ్యక్షుడు. సంఘ అధ్యక్షుడు సార్. హ్మ్. నన్ను గట్ల బెదిరింపులకు కూడా లోన్ చేసి నన్ను మానసికంగా ఒత్తిడిగా నన్ను నెల రోజుల కన్నా నెల 10 రోజుల కన్నా మస్తు ఇబ్బంది అయితుంది సార్. నేను దాఖలా పొడి కూడా తిరుగుతాను సార్. ఇక్కడ ఇట్లయితే బాధితుడు చెప్పేదేంటంటే తను ఎవరైతే తనకు భూమి అమ్మాడో అతను సహకార సంఘ అధ్యక్షుడు. ఇక్కడ నల్లబెల్లి సహకార సంఘ అధ్యక్షుడు. మరియు తను ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్ళేసి దాని రిజిస్ట్రేషన్ గురించి అడగంగా తనని మానసికంగా క్షోభకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి మనతో పాటు బాధితుడు చెప్పుకుంటున్నాడు. మరి రాజు ఇదంతా జరుగుతుంటే ఇక్కడ ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చావు. అయితే మీ యొక్క ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యే గారి దృష్టికి గాని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధుల దృష్టికి గాని ఇలా జరుగుతుంది. నేను అంగవైకల్యంతో ఉన్నాను. నాకు కాళ్ళు లేవు. కొంచెం ఆదుకోండి. నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ రాజకీయ ప్రతినిధుల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? సార్ ఇక్కడికి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిండు సార్. ఎమ్మెల్యే సార్ వస్తే అమ్మ నేను పోయి కాళ్ళ మీద పడి మా పరిస్థితి చెప్పుకున్నా సార్. చెప్పుకుంటే ఆయన అన్నాడు కదా! "ఈ పేపర్ మాకే కదా ఇచ్చింది. మేము చూసుకుంటాం.
పర్వాలేదు మేము చూసుకుంటాం అన్నాడు సార్. గంతే పోయిండు. ఇగ అప్పటి నుంచి ఇప్పుడు 20 రోజులు అయితుంది. నాకు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. సారు నాకేం చెప్పలే. ఇది మన సీపీ సార్ కాడికి కూడా పోయినా సార్. సీపీ కాడికి పోయినా ఇక్కడ ఇక్కడ మా పోలీస్ స్టేషన్ ఇక్కడ నల్లవేలి పోలీస్ స్టేషన్‌లో కూడా ఇక్కడ ఎస్ఐ కూడా పట్టించుకోలేదు సార్. డీఎస్పీ పట్టించుకోలేదు సార్. మా ఈ నర్సంపేట సార్‌లకు ముగ్గురు సార్‌ల స్టేషన్ కాడికి పోయినా ఎవరు నన్ను పట్టించుకోలేదు. నన్నెవరు చిన్న చూపు చూసిళ్ళు. ఏ ఇయాల రమ్మంటే రేపు రమ్మంటే ఎల్లుండి గంతే సార్. నన్ను పిప్పి చేసి నా పానం ఇంతంత ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది సార్ ఈ టెన్షన్. ఇక్కడ రాజు చెప్పేదంటే రాజు గతంలో అంటే రాజు తండ్రి ఉన్నప్పుడు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల తను గొర్రెలు కాస్తున్న సమయంలో ఒక బావిలో పడి తను చనిపోగా గొర్రెలు మిగిలిపోయాయి. ఆ ఉన్నటువంటి గొర్రెలు తను వికలాంగుడు కాబట్టి ఆ గొర్రెలు కాయడం తనకు చేత కాదు. దానివల్ల ఆ గొర్రెలను అమ్ముకొని ఒక ల్యాండ్ కొనుక్కుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. ఆ ల్యాండ్ ఒక వ్యవసాయ సాగుగా చేసుకొని ఆ సాగు భూమిలో పంట పండించుకోనన్నా కొంచెం కడుపు నింపుకుందాము అనే ఒక మంచి ఆలోచనతో ఆ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరైతే ల్యాండ్ అమ్మాడో తను మాత్రం తనకు రిజిస్ట్రేషన్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతూ తనని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మనతో బాధితుడు వాపోతున్నాడు. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకున్నాను అలా చేసుకొని ఏం చేస్తామని బెదిరింపులు కూడా బెదిరించారు సార్ నన్ను.